Subscribe to Color Frames. ప్రపంచ కప్ మిగిల్చిన నిరాశ నుంచి రోహిత్ ఎప్పుడెప్పుడు బయటకొస్తాడా అని ఎదురు చూశాం కానీ ఓటమి మిగిల్చిన బాధ నుంచి బయటపడాలంటే ఒక్క గెలుపుతోనే సాధ్యమవుతుంది. ఒక విజయం ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ తర్వాత రోహిత్ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే. తొలి టెస్టులో ఓడే బాధలో ఉన్న హిట్ మ్యాన్ కు రెండో టెస్ట్ విజయం నిరాశ నిస్పృహలను తరిమికొట్టింది. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవకపోయినా 2010లో ధోని తర్వాత సిరీస్ ను సమం చేసిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు 2 రోజుల్లోపే ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు 12 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించారు. ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 17, శ్రేయాస్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. మొత్తానికి ఒక్క సిరీస్ కోల్పోకుండా సౌత్ ఆఫ్రికా సిరీస్ ముగించి కొత్త ఏడాదిలో అదిరిపోయే శుభారంభం అందుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. అయితే ఈ గెలుపు తర్వాత రోహిత్ సింహగర్జన చేయడం హైలైట్ గా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ విండింగ్ షాట్ కొట్టగానే రోహిత్ సింహంలా గర్జిస్తూ అతన్ని హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ కప్ ఓటమి, ముంబై ఇండియన్స్ సారథిగా అవకాశం కోల్పోవడం రోహిత్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ప్రస్తుతం హిట్ మ్యాన్ ను చూస్తుంటే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్లు కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ గా ఫుల్ జోష్ లో కనిపించిన హిట్ మ్యాన్ ను చూసిన ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతున్నారు. చాన్నాళ్లకు మళ్లీ పాత రోహిత్ ను చూసామని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.